నెక్స్ట్ 341 చూడండి. ఆర్బిటాల్స్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ ఆర్ కాల్డ్. సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ని ఏమంటారంటే డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటారు. ద ఆర్బిటాల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ ఆర్ కాల్డ్ యాజ్ డీజెనరేట్ ఆర్బిటాల్స్. డీజెనరేట్ ఆర్బిటాల్స్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ 342. ద నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ద ఫోర్త్ షెల్. n ఈజ్ ఈక్వల్ టు కనుక 4 అయితే అందులో ఉండే ఆర్బిటాల్స్ యొక్క సంఖ్య ఎంత అంటున్నాడు. n ఈజ్ ఈక్వల్ టు కనుక 4 అయినట్టయితే అందులో ఉండే ఆర్బిటాల్స్, ఒకవేళ n వాల్యూ కనుక తెలిస్తే అందులో ఉండే ఆర్బిటాల్స్ వాల్యూ n స్క్వేర్కి సమానము. అందులో ఉండే ఎలక్ట్రాన్స్కి 2n స్క్వేర్కి సమానం. ఆర్బిటాల్స్ ఏమో n స్క్వేర్, ఎలక్ట్రాన్స్ ఏమో 2n స్క్వేర్. n వాల్యూ 4 ఉంది కాబట్టి ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయో చెప్పండి. ఇందులో ఆర్బిటాల్స్ 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. ఎలక్ట్రాన్స్ 2 ఇంటూ 4 స్క్వేర్, 2 ఇంటూ 16, 32 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 32 ఎలక్ట్రాన్స్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. హౌ మెనీ ఆర్బిటాల్స్ ఆర్ ప్రజెంట్? 16. ఎలక్ట్రాన్స్ అంటే మాత్రం 32. 343 క్వశ్చన్ చూడండి. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఎ సబ్ షెల్ L ఈజ్ ఈక్వల్ టు 3. L ఈజ్ ఈక్వల్ టు 3లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? L వాల్యూ కనుక తెలిసినట్టయితే అందులో ఉండే ఆర్బిటాల్స్ యొక్క సంఖ్య 2L ప్లస్ 1కి సమానము. ఎలక్ట్రాన్స్ యొక్క సంఖ్య 2 ఇంటూ 2L ప్లస్ 1కి సమానము. ఇదేమో ఆర్బిటాల్స్ యొక్క సంఖ్య, ఇదేమో ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య. ఇప్పుడు ఏమన్నాడు మనకు? ఎలక్ట్రాన్స్ అడిగినాడు కాబట్టి 2 ఇంటూ 2L ప్లస్ 1, 2 ఇంటూ 3 ప్లస్ 1, 2 3 జా 6 ప్లస్ 1 7, 7 ఇంటూ ఇది 2. కాబట్టి టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి? 14 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో దట్స్ వై దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 14 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 344th క్వశ్చన్ చూడండి. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్ ఈజ్ గివెన్ బై. షెల్ అంటే ఏంది? n వాల్యూ తెలిస్తే దాన్ని షెల్ అంటారు. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2n స్క్వేర్. నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఈజ్ n స్క్వేర్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ 2n స్క్వేర్. ఏదైనా ఒక శక్తి స్థాయిలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య అంటే మాత్రం 2n స్క్వేర్, ఆర్బిటాల్ల సంఖ్య అంటే మాత్రము n స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ 345 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిసిగ్నేట్ ఆర్బిటాల్. ఆర్బిటాల్కి సంబంధించని క్వాంటమ్ సంఖ్య. ఆర్బిటాల్కి సంబంధించని క్వాంటమ్ సంఖ్య ఏది? క్వాంటమ్ సంఖ్య ఆర్బిటాల్కి సంబంధించదు. ఆర్బిటాల్కి సంబంధించని క్వాంటమ్ సంఖ్య అంటే స్పిన్ క్వాంటమ్ సంఖ్య. స్పిన్ క్వాంటమ్ సంఖ్య ఏం చెప్తుంది? ఎలక్ట్రాన్ యొక్క దిగ్విన్యాసం గురించి. ఎలక్ట్రాన్ అనేది అది క్లాక్ వైజ్లో తిరుగుతుందా లేదా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుందా అనే విషయం గురించి చెబుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్ యొక్క విన్యాసాన్ని గురించి చెప్పే క్వాంటమ్ సంఖ్య స్పిన్ క్వాంటమ్ సంఖ్య. ఏ క్వాంటమ్ సంఖ్య? స్పిన్ క్వాంటమ్ సంఖ్య. నెక్స్ట్ వన్